ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను మునగాకు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా బాగా కడిగేసి క్లీన్ చేసి ఆనియన్ 2 ఆనియన్స్, ఇది జొన్నలు, సద్దలు, రాగులు 3 వేసి తీసుకున్న ఒక 2 చిల్లీ తీసుకొని ఇప్పుడు రొట్టి చేస్తాం. దీంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అంటే స్టమక్ ఒకటి తిన్నా కూడా స్టమక్ ఫుల్గా ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు దాన్ని కలుపుకుంటాం. సాల్ట్ వేసుకొని కొద్దిగా ఎక్కువ పిండి, దీంట్లో 2 అవుతుంది అనుకుంటాను నేను. 2 రొట్టి, చిల్లీ, మునగాకు, ఆనియన్ వేసి బాగా కలిపేసి మనం దీన్ని కలిపేసుకున్నాం. కలిపేసి రొట్టె చేసుకోవచ్చు. కలిపేద్దాము. నేను శనగపిండి కూడా వేసుకుంటాను. కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు, లేదా వదిలేస్తాను. కొన్ని పెనం మీద వంటలు చేసి వేసేయచ్చు, రొట్టె చేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు ఇది 3 అవుతుంది. మనకి ఇదిగా ఉంటే కొద్దిగా వాటర్ ఇట్లా వెట్ చేసుకొని చేస్తే కొంచెం స్ప్రెడ్ అవుతుంది బాగా. ఇప్పుడు దీనికి కొద్దిగా నెయ్యి వేస్తాము. మీరు ఆయిల్ కావాలన్నా కూడా వేసుకోండి. చేసుకొని స్కూల్కి తీసుకెళ్తున్నాను నేను. చూసారా ఇంత బాగుంది ఇది. కాసేపు దీని 2 పక్కలు బాగా కాలితేనే మనకి చాలా బాగుంటుంది. కాలింది కదా, దానికి నేను ఏం చేస్తానంటే అలానే తింటే కూడా బాగుంటుంది. బట్ లైట్గా అక్కడక్కడ నెయ్యి వేసుకొని దానికి కొద్దిగా కరివేపాకు పొడి అలా స్ప్రింకిల్ చేసేసి ఇలా వేసుకొని తింటే చాలా హెల్దీగా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఒక్కటైతే ఇట్లా ఒక కరివేపాకు పొడి వేసాను, ఒకటైతే ఇలానే చేశాను. చూసాను, చక్కగా ఉడికిపోయింది, పచ్చిగా లేకుండా ఎంత బాగా ఉడికిపోయింది కదా. తినడం సూపర్గా ఉండదు.